ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ వరకు చిన్న రొటీన్‌లో అయితే మీతో పాటు షేర్ చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ అది చేసేసిన తర్వాత అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకున్నాను. స్టిచ్చింగ్ అయితే ఉండేది. కాకపోతే మా బాబు, మా ఆయన పడుకొని ఉన్నారు అక్కడే. ఇంక అందుకని చెప్పి సౌండ్ అది డిస్టర్బెన్స్ అని చెప్పి కటింగ్ ఉంటే ఒక 3 బ్లౌజెస్ కటింగ్ అయితే చేసుకున్నాను. మార్నింగ్ అయితే బెడ్‌షీట్స్ అన్నీ కూడా తడిపేసి ఆరేసాననమాట మేడ పైన. ఇంకా ఈవినింగ్ సడన్‌గా వర్షం వచ్చేసింది. స్పీడ్‌గా వెళ్ళి తీసుకొచ్చేసాలండి. లేదంటే మొత్తం తడిచిపోయేవసలు. చాలా సడన్‌గా వచ్చింది. చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది. ఇంక మా బాబు లేసిన తర్వాత పాలవి ఇచ్చేసి ఈవినింగ్ 6 ఇలా అయిన తర్వాత హోంవర్క్ కొన్ని ఇస్తే ఇంక అవన్నీ చదివించాననమాట. ఇంకా తర్వాత నైట్ డిన్నర్‌లోకని చెప్పి రైస్ అయితే పెడుతున్నాను. మాకు రోటీ అవి తినే అలవాటేం లేదు. డైలీ రైసే తినేస్తామనమాట. ఇంకా రైస్ అయితే ఇక్కడ పెడుతున్నాను. ఈ పొట్టిది నేను ఎక్కడుంటే అక్కడే ఉంటది. ఇంక అందుకని చెప్పి కౌంటర్ టాప్ పైన అయితే పెట్టాననమాట. చాలా వింతగా చూస్తుంది నేను ఏ పని చేసినా సరే. ఇంకా నైట్ డిన్నర్ అది చేసేసిన తర్వాత కొద్దిసేపు హౌసీ అయితే ఆడుతున్నాము. డైలీ అయితే అలవాటు అయిపోయింది హౌసీ ఆడడం. ఇంకా 2 గేమ్స్ అయితే ఆడేసాము.